రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ పైన ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్లో అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో తెలిసిందే. వారణాసి టైటిల్ విజువల్ టీజర్ ఇచ్చిన కిక్ నుంచి ఫ్యాన్స్ ఇంకా బయటికి రాలేదు. అయితే బయట పెద్దగా హడావిడి కనిపించకపోయినా షూటింగ్లో మాత్రం శరవేగంగా జరుగుతోంది. తాజాగా హైదరాబాద్లో ఈ సినిమా కోసం జరుగుతున్న భారీ ఏర్పాట్లు చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలకమైన షెడ్యూల్స్ను పలు ప్రాంతాల్లో పూర్తి చేశారు. నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ కూడా షూటింగ్లో పాల్గొని ఫుల్ జోష్లో ఉన్నారు. ఇప్పుడు ఆ జోష్ను కంటిన్యూ చేస్తూ హైదరాబాద్లోని ఒక ప్రముఖ స్టూడియోను రాజమౌళి తన పూర్తి ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ ఇప్పుడు జరుగుతున్నది మామూలు హడావడి కాదు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హైదరాబాద్లోని అత్యాధునిక సదుపాయాలు ఉన్న ఫిలిం సిటీ స్టూడియో ఇప్పుడు వారణాసి టీంకి అడ్డాగా మారింది. ఆ స్టూడియోలోని ఫ్లోర్లన్నింటినీ వచ్చే ఏడాది జనవరి వరకు బుక్ చేసేశారట. అంటే అక్కడ చిన్న చిన్న పనులు, వర్క్ షాప్స్ కాదు, ఏకంగా సినిమాలోని మేజర్ పార్ట్ షూటింగ్ జరగబోతోందని స్పష్టంగా అర్థమవుతోంది. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ల జాయింట్ వెంచర్ అయిన ఈ స్టూడియో రాజమౌళి విజన్ కు తగ్గట్టుగా ఉండడంతో ఇక్కడే భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. జనవరి వరకు నాన్ స్టాప్ గా షూటింగ్ జరిపేలాగా ప్లానింగ్ జరుగుతోంది. ఇప్పటికే వేరే లొకేషన్లలో షూటింగ్ చేసిన టీం ఇప్పుడు ఇక్కడ వేసిన భారీ సెట్లో అస్సలు సిసలైన యాక్షన్ ను తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్లో మహేష్ బాబుతో పాటు ఇతర ప్రధాన తారాగణం కూడా పాల్గొనే ఛాన్స్ ఉంది. గ్లోబల్ రేంజ్ లో సాగే కథ కాబట్టి దానికి తగ్గట్టుగానే భారీ సెట్టింగ్లు, విజువల్స్ ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా జనవరి వరకు ఈ స్టూడియోని బ్లాక్ చేశారంటే అవుట్పుట్ ఏ రేంజ్లో రానుందో ఊహించుకోవచ్చు. ఇక వారణాసి షూటింగ్ జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది. లుక్ టెస్టుల దశ ఎప్పుడో దాటేసింది. ఇప్పుడు గ్రౌండ్లో రియల్గా వార్ నడుస్తోంది. జనవరి వరకు ఫిలిం సిటీలో జరిగే ఈ షూటింగ్ పూర్తయితే సినిమాలోని కీలక ఘట్టాలు ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం తీసుకోనున్నారు. ఫైనల్ గా సినిమాను 2027 సమ్మర్ టార్గెట్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. వారణాసి సినిమా గురించి కీరవాణి ఇస్తున్న లీక్స్ పైన డైరెక్టర్ రాజమౌళి షాక్ అవ్వక తప్పట్లేదు. రాజమౌళి ప్రతి సినిమాకు అన్నయ్య కీరవాణి కాంట్రిబ్యూషన్ ఎంత అన్నది మాటల్లో కాదు, మ్యూజిక్ తో తెలుస్తుంది. రాజమౌళి ఎలివేషన్ కి కీరవాణి మ్యూజిక్ తోనే ఆ సీన్ కి భారీతనం వస్తుంది. అందుకే ఈ కాంబో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనేస్తాం. అయితే రాజమౌళి లేటెస్ట్ సినిమా వారణాసి సినిమాకు కూడా కీరవాణి ది బెస్ట్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఆల్రెడీ రిలీజ్ అయిన సంచారి సాంగ్తో పాటు కుంబాయ్ ఎంట్రీ సాంగ్ కూడా సర్ప్రైజ్ చేసింది. అయితే లేటెస్ట్గా ఈ సినిమా నుంచి మరో ఎక్స్క్లూజివ్ విషయాన్ని వెల్లడించారు కీరవాణి. వారణాసిలో 6 సాంగ్స్ ఉంటాయని, ఆ 6 అద్భుతంగా వచ్చాయని అన్నారు. రీసెంట్గా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో కీరవాణి ఈ కామెంట్స్ చేశారు. అంతేకాదు, మన పనికి మనం పర్ఫెక్ట్గా చేస్తే ఎలాంటి ఆందోళన ఉండదు, అంతేకాకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. వారణాసి మ్యూజిక్ విషయంలో తాను అలానే ఉన్నానని అన్నారు కీరవాణి. రాజమౌళి ఏమో గాని వారణాసి ప్రమోషన్స్లో తన ప్లాన్ ప్రకారం జరగాలని అనుకుంటుంటే కీరవాణి మైక్ దొరికితే చాలు ఏదో ఒక అప్డేట్ ఇస్తూ తమ్ముడికి షాక్ ఇస్తున్నాడు. వారణాసి గ్లిమ్స్ ఈవెంట్లో కూడా సినిమా రిలీజ్ ఎప్పుడున్నది లీక్ చేసేశాడు కీరవాణి. 2027 సమ్మర్లో రిలీజ్ ఉంటుందని చెప్పాడు. అది విన్న రాజమౌళి కూడా కాస్త షాక్ అయ్యాడనే చెప్పాలి. ఇక ఇప్పుడేమో వారణాసి మ్యూజిక్ అప్డేట్తో మరోసారి ఫ్యాన్స్ని సర్ప్రైజ్ చేశారు కీరవాణి. అయితే రాజమౌళి సినిమా అంటే మైక్ అందుకున్న ప్రతి ఒక్కరూ ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి అన్నది ముందే స్క్రిప్ట్ ఉంటుందని, రాజమౌళి రాసిచ్చింది తప్ప మరో అక్షరం కూడా ఎక్కువ మాట్లాడారన్న టాక్ అయితే ఉంది. మరి జక్కన్న అన్నయ్య కీరవానికి అలాంటి కండిషన్స్ ఏమీ పెట్టలేదా ఏంటంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు లీడ్ రోల్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా నటిస్తున్నారు. ఈ సినిమాను అనుకున్న టైంకు పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు రాజమౌళి. ఈ సినిమాకు కూడా విఎఫ్ఎక్స్ వర్క్ పని బాగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య రిలీజ్ అయిన గ్లిమ్స్ కోసమే రాజమౌళి విఎఫ్ఎక్స్ టీం ఏడాది పాటు పనిచేశారని తెలిసిందే.